ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ చూసుకోవచ్చు అన్నమాట. 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ కట్ అంటూ చూసుకోవచ్చు. మనకు రైతు రుణమాఫీలో గందరగోళం ఏర్పడిందన్నమాట. చాలామందికి రుణమాఫీ అయితే లిస్టులో పేరు లేక రైతులైతే ఆఫీసర్ల చుట్టూ అధికారుల చుట్టూ అయితే పరుగులు తీస్తున్నారు. సో బ్యాంకు సంబంధించిన ఆఫీసర్లు కూడా, బ్యాంకు అధికారులు కూడా సో మాకేమీ తెలియదు, వచ్చిన లిస్టులో మీ పేరు లేకపోతే మేమేమీ చేయలేమంటూ చేతులైతే ఎత్తేస్తున్నారనమాట. చాలామంది రైతులైతే సో దిగ్భ్రాంతిలో మునిగిపోయారనమాట. కంప్లీట్గా సో వాళ్ళకు ఏం చేయాలో కూడా అర్థమైతే లేదనమాట. కంప్లీట్గా సో లక్షలోపు రుణం ఉన్నా కూడా చాలామందికి మాఫీ కాని పరిస్థితి. వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కూడా మాఫీ అయితే కింద కామెంట్ సెక్షన్లో ఎవరెవరికి మాఫీ అయింది, ఎంత అయిందో తెలియజేయండి. అయితే మనకు రుణమాఫీ కట్ అంటూ 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ కట్ అంటూ చూసుకోవచ్చు. అయితే మాఫీలో కాంగ్రెస్ సర్కారు మాయాజాలం, రైతుల సంఖ్య, నిధులపై ప్రభుత్వం దాపరికం చెప్తున్నది 70 లక్షలు ఇస్తున్నది 32 లక్షల మందికి. రైతుల లెక్కలపై సీఎం తుమ్మల విరుద్ధ ప్రకటనలు. 3 కాదు 4 వాయిదాలో రుణమాఫీ, 4 విడతలు కలిపి 27,000 కోట్లే కేటాయింపు అంటూ కూడా చూసుకోవచ్చు. రుణమాఫీకి పట్టాదారు పాసు పుస్తకమే ప్రామాణికం. రైతుకు భూమి ఉండి, భూమికి పాసు పుస్తకం ఉండి, ఆ పాసు పుస్తకంపై రుణం తీసుకుంటే చాలు, ఆ రైతుకు రుణమాఫీ అవుతుంది. రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో రుణాలు ఉన్న రైతు యొక్క ఖాతాల సంఖ్య 70 లక్షలు మాత్రమే. వీళ్ళందరికీ రుణమాఫీ వర్తిస్తుందని చెప్పడం జరిగింది. ఈ నెల 16వ తేదీన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పిన మాటలు ఇవి. రాష్ట్రంలో 39 లక్షల రైతు కుటుంబాలు ఉండగా రుణ ఖాతాల సంఖ్య 60 లక్షలు ఉన్నాయి. వీళ్ళందరికీ రుణమాఫీ వర్తిస్తుంది. 16వ తేదీన మీడియాతో మంత్రి తుమ్మల చెప్పిన మాటలు. రాష్ట్రంలో 25 లక్షల రైతు కుటుంబాలు ఉంటే 44 లక్షల రుణం తీసుకున్న రైతులు ఉన్నాయి. వీళ్ళందరికీ రుణమాఫీ చేస్తామంటూ కూడా మనకు ఈ విధంగా చెప్పడం జరిగిందంటూ కూడా చూసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనకు చాలామంది రైతులకు రుణమాఫీ కాలేదన్నమాట. సో రైతులైతే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల్లో పొరపాట్లు, ఆధార్ తప్పులని చెప్పడం జరుగుతుంది అధికారులు. 3 లక్షల ఖాతాలకు రుణమాఫీ అసాధ్యం, తప్పులు సరిచేశాక అర్హులకు రుణమాఫీ. ఆగస్టులో రుణమాఫీ చేయకపోతే ఊరేయండి. విధి విధానాలు ఖరారు అయ్యాకే రైతు భరోసా సచివాలయంలో మీడియాతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటూ కూడా చూసుకోవచ్చు. మనకు రైతు బంధు డబ్బులను ఆపేసి రుణమాఫీ చేస్తున్నారు. అది కూడా రుణమాఫీ కరెక్ట్గా చేయడం లేదు. చాలామందికి మాఫీ కాలేదని చాలామంది వాపోతున్నారంటూ కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ మరొక అప్డేట్ చూసుకుంటే మనకు ఇదేం పద్ధతి, ఇదేం మాఫీ, రుణమాఫీ తీరుపై రైతుల ఆగ్రహం, పేరు లేకపోవడంతో ఆందోళన, కలెక్టరేట్లకు అన్నదాతలు పరుగులు అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ నేను కూడా మాకు కూడా బ్యాంకు సంబంధించి రుణమాఫీ అయితే వచ్చింది. సో మాకు 70,000 మాఫీ వచ్చింది. కానీ మనకు మళ్ళీ వాళ్ళు లోన్స్ అయితే ఇవ్వడం లేదనమాట. రైతులకు లోన్లు మళ్ళీ ఇవ్వటం లేదు. సో ఏం చెప్తున్నారంటే మన దగ్గర ఓచర్స్ పైన సిగ్నేచర్ తీసుకొని, డెబిట్ నోట్ అలాగే క్రెడిట్ ఓచర్స్ ఉంటాయి కదా, డిపాజిట్ అండ్ విత్డ్రా ఓచర్స్ పైన సిగ్నేచర్ తీసుకొని వాళ్ళ దగ్గరనే 1B ఫామ్, ఆధార్ కార్డ్, అలాగే మన బ్యాంక్ అకౌంట్, అలాగే కంప్లీట్గా పాస్బుక్ జిరాక్స్ అన్నీ తీసుకొని సో వాళ్ళ దగ్గర ఓచర్తో పాటు సిగ్నేచర్ తీసుకొని పెట్టుకుంటున్నారు. మరి అమౌంట్ ఎప్పుడు ఇస్తారు సార్, మీరు సిగ్నేచర్ తీసుకుంటున్నారు కదా, మరి దానిపైన ఎంత అమౌంట్ రాస్తారు, మాకెన్ని ఇస్తారని మనం అడిగితే వాళ్ళు మీ అకౌంట్లో వేస్తాం డైరెక్ట్గా, మీకు రెన్యువల్ డేట్ ఎప్పుడైతే ఉంటుందో అది రెన్యువల్ అయిపోయిన తర్వాత మీ అకౌంట్లో వేస్తామంటూ కూడా బ్యాంకు అధికారులు అయితే చెప్తున్నారు. మరి సో అంత గందరగోళంగా ఉంది. ఇంతకుముందు ప్రభుత్వం ఇలా చేయలేదు. ఒకవేళ మాఫీ వచ్చినా అప్పుడే మనకు స్పాట్లో మన ముందటే సిగ్నేచర్ చేయించుకొని ఓచర్ పైన మనకు ఎంత అమౌంట్ ఇస్తున్నామో అంత రాసి పర్ఫెక్ట్గా మనకు క్లారిటీగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే మొత్తం వీడు కంప్లీట్గా బ్యాంక్ వాళ్ళు అయితే మొత్తం గందరగోళం చేస్తున్నారు. ఓచర్స్ పైన సిగ్నేచర్ తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. అమౌంట్ ఎప్పుడు ఇస్తారంటే మీ అకౌంట్లో వేస్తామని చెప్తున్నారు అన్నమాట. మరి ఎంత ఇస్తారు ఏందని కూడా చాలామందికి సో ఇదైతే ఒక పెద్ద సమస్యగా మారిందనమాట. సో క్లారిటీగా చెప్పడం లేదనమాట, ఎవరికి డబ్బులు అయితే ఇవ్వడం లేదు. అలాగే చాలామందికి మాఫీ కూడా కాలేదు. ఇలాంటి పరిస్థితి మీకు కూడా ఎదురైతే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మనకి ఇక్కడ ఇంకొక ఆమె ఇక్కడ చూసుకోవచ్చు. 70,000 రుణమే ఉన్న మాఫీ కాలేదంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అయితే మనకు కరీంనగర్ రూరల్ సంబంధించి మండల
అయితే గోపాల్పూర్కు చెందినటువంటి ఎర్ర అంజమ్మ తెలంగాణ దక్కన్ గ్రామీణ బ్యాంకులో 70,000 లోన్ తీసుకుందంట. అయితే ఆమెకు రుణమాఫీ కాంగ్రెస్ సర్కార్ విడుదల చేసిన జాబితాలో ఆమె పేరైతే రాలేదు. ఎందుకు రాలేదని అధికారులకు అడిగితే మాకేమీ తెలియదని సమాధానం ఇస్తున్నారంట. సో దీంతో ఆమె ఏం చేయాలో ఆందోళనకు గురవుతున్నది. తాను తీసుకున్న రుణం మాఫీ అవుతుందా లేదా అనే కంప్లీట్గా గందరగోళంలో ఆమె పడిపోయిందంటూ కూడా చూసుకోవచ్చు. సో ఇదే అంజమ్మ మనకు కరీంనగర్లోని అదే బ్యాంకులో తీసుకున్న 50,000 ఇంతకుముందు ఉన్నటువంటి గత ప్రభుత్వం 50,000ను మిత్తితో సహా వడ్డీతో సహా కంప్లీట్గా మాఫీ చేసింది. మేము ఎలాంటి ఆఫీసర్లను ఎలాంటి అధికారుల చుట్టూ అయితే తిరగలేదంటూ కూడా ఆమె అయితే వాపోతుందన్నమాట. సో ఇలా ఎందుకు జరుగుతుంది, దానికి సంబంధించి సో మాకు రుణమాఫీ కావాలి అంటూ కూడా అధికారులను అడగడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనకైతే కంప్లీట్గా గందరగోళ పరిస్థితి. సో ఎవరికి ఏమీ అర్థం కాని పరిస్థితి అన్నమాట. అయితే ఇక్కడ మనకు ఉమ్మడి ఆదిలాబాద్లో 35% కంటే 30% మందికి రుణమాఫీ అయింది. ఖమ్మం DCCBలో 20% మందికి మాఫీ అయింది. జగిత్యాలలో 40% లోపే. ఈ విధంగా అయితే మనకు కంప్లీట్గా చెప్పడం జరిగిందన్నమాట. రుణమాఫీ అయోమయంగా ఉందంటూ కూడా మరొక అభ్యర్థి యొక్క ఆవేదన చూసుకోవచ్చు అనమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద వంగరలో సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో రుణమాఫీ పొందిన ఆ తర్వాత మళ్ళీ ₹1,00,000 రుణం తీసుకున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ అంటుంది. కానీ నేను తీసుకున్న 1,00,000 కూడా నాకు మాఫీ కాలేదు. మాఫీ గురించి నాకు ఎలాంటి మెసేజ్ కూడా రాలేదు. దీనిపై ఎవరిని అడగాలో తెలియడం లేదంటూ కూడా మరొక వ్యక్తి యొక్క ఆవేదన చూసుకోవచ్చు. ఈ విధంగా చాలా గందరగోళం ఏర్పడుతుంది. సో అధికారులు మనకైతే కంప్లీట్గా లిస్ట్లో పేరు లేక మాఫీ రాక కంప్లీట్గా రైతులైతే కలెక్టరేట్ల చుట్టూ అయితే పరుగులు తీస్తున్నారన్నమాట. సో మరి చూడాలి, మరి సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్, ఫోర్త్ లిస్ట్ అంటున్నారు. మరి వస్తుందా లేదా అనే దాని గురించి సో మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎవరెవరికి మాఫీ అయింది, ఎంతవరకు అయ్యింది, అలాగే ఎంతవరకు కాలేదు, ఎవరికి కాలేదో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.